వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశమంతా దీపావళి పండుగ వాతావరణం కొనసాగుతోంది. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముల వారి భవ్య మందిరం ప్రారంభోత్సవ తేదీ సమీపిస్తుండటంతో ఆనందంతో పరవశించిపోతున్నారు భారతీయులు. మరో 20 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నారు. అయితే రామాయణంలో విశ్వామిత్రుడు యాగం చేసేటప్పుడు రాక్షసులైన మారీచుడు, సుబాహులు ఎలాగైతే అడ్డు తగులుతారో ఇప్పుడు కూడా కొంతమంది రామమందిరానికి అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. అటు రామాలయం సర్వం సిద్ధమవుతుంటే ఇటు కర్ణాటకలో మాత్రం నాడు అయోధ్య ఉద్యమ సమయంలో పనిచేసిన కరసేవకులపై పాత కేసులను రీఓపెన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కి పంపించింది. అయితే కేసు పూర్వాపరాలేంటి, సరిగ్గా ఇదే సమయానికి కేసును రీఓపెన్ చేయడానికి గల కారణాలేంటి తెలుసుకుందాం. తాజాగా కర్ణాటకలో ఓ కరసేవకుడిపై కేసును సిద్ధరామయ్య ప్రభుత్వం రీఓపెన్ చేసింది. అయోధ్యలో 1992 నాటి రామ మందిర ఉద్యమంలో చోటు చేసుకున్న హింసకు సంబంధించి నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న 60 ఏళ్ల శ్రీకాంత్ పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఒకరోజు ముందు 1992 డిసెంబర్ 5న అయోధ్యలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో శ్రీకాంత్ పూజారితో పాటు మరో 11 మంది పాల్గొన్నారన్న అభియోగంతో అతనిపై కర్ణాటకలో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు శ్రీకాంత్ ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లుగా కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం శ్రీకాంత్ పూజారి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అయితే పోలీసుల కథనం ప్రకారం తాము ఈ కేసును సాధారణ పెండింగ్ కేసులను తిరగదోడటంలో భాగంగానే రీఓపెన్ చేశామని చెప్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీకాంత్ పూజారిని అరెస్టు చేశామని కోర్టు ముందు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ విషయమై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి దేశంలోని ప్రముఖులతో పాటు రాజకీయ నేతలకు, రామ మందిర ఉద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ ఆహ్వాన పత్రాలు అందాయి. అయితే ఈ ఆహ్వాన పత్రికలపై బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీ రామాలయం విషయంలో తన ద్వేషాన్ని వెళ్లగక్కుతోంది. ఆ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు మల్లికార్జున ఖర్గేలు ఆహ్వానాలు అందుకున్నారు. వీరంతా రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్లాల్సి ఉండగా అసలు వెళతారో లేదో అన్న సంశయంలో మునిగి ఉన్నారు. ఆహ్వాన పత్రాలు అంది వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు వెళ్తారో లేదో అన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీనిపై ఆ పార్టీ మల్ల గుల్లాలు పడుతోంది. అంతేకాదు ఆ పార్టీలో అగ్రనేతలు రామాలయంపై ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టారు. రాహుల్ కి రాజకీయ సలహాలిచ్చే స్థాయిలో పిట్రోడా బహిరంగంగా ఓపెనింగ్ ని విమర్శించారు. సెక్యులర్ దేశంలో ఇటువంటి కార్యక్రమాలు ఉండకూడదని చెప్పుకొచ్చాడు. ఇదంతా ఓవైపు జరుగుతుండగానే మరోవైపు కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో ఏకంగా కేసులను రీఓపెన్ చేసి అయోధ్య ఉద్యమకారులని వేధిస్తున్నారు. అయితే పోలీసులు కేవలం ఇది కేసుల రీఓపెన్ లో భాగంగానే చేశామని చెబుతున్నా దీని వెనక కాంగ్రెస్ హస్తం ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. సాధారణంగా కేసు రీఓపెన్ సమయంలో వివాదాస్పదమైన వాటిపై అధికారులకి సూచిస్తారు పోలీసులు. అందులోనూ సరిగ్గా రామాలయం ఓపెనింగ్ సమయంలో ఇటువంటి కేసులు వస్తే కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తారన్నది నిపుణులు చెప్పే మాట. అందుకే దీని వెనుక ప్రభుత్వం హస్తం ఉండొచ్చేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ ఇప్పుడే కాదు, గతంలో కర్ణాటక కేంద్రంగా మైనారిటీలను బుజ్జగించేందుకు హిందువులను ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ద్వంద్వ వైఖరి బాహాటంగానే ప్రదర్శించింది. అప్పట్లో ఏకంగా బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో అల్లర్లకి ఈ సంస్థ కారణమవుతోందన్న నెపంతో నిషేధిస్తామని ప్రకటించింది. అదే సమయంలో పిఎఫ్ఐ వంటి ఇస్లామిక్ మతోన్మాద సంస్థను మాత్రం ఒక్క మాట అనలేదు. ప్రతిగా ఆ సంస్థను నిషేధించినందుకే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించింది. అప్పట్లో ఇది తీవ్ర వివాదాస్పదంగా మారింది. అందుకే కాంగ్రెస్ గెలిచి నెలలు గడుస్తున్నా బజరంగ్ దళ్ ను ఏమీ చేయలేకపోతుంది. అయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదు. ఇప్పటికీ హిందువులపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతూనే ఉంది.
అయితే రామాలయం ప్రారంభోత్సవం సమయంలో కర్ణాటక ప్రభుత్వం కేసు రీఓపెన్ చేయటం వల్ల ఆ పార్టీ లాభపడుతోందా, నష్టపోతోందా అనే విషయాలను పరిశీలిద్దాం. దాదాపుగా 4 దశాబ్దాలుగా దేశ రాజకీయాలు అయోధ్య రామాలయం చుట్టూనే తిరిగాయి. బీజేపీ రామాలయ నిర్మాణాన్ని తన సైద్ధాంతిక హామీల్లో ఒకటిగా చెబుతూనే వస్తోంది. అంతేకాదు, అయోధ్య రామాలయం చుట్టూతా జరిగిన రాజకీయాల్లో యూపీలో కళ్యాణ్ సింగ్ లాంటి వారి ప్రభుత్వాలు కూలిపోగా కొన్ని రాష్ట్రాల్లో ఓట్లను సాధించిపెట్టింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అయోధ్య రామాలయం అంశం 4 దశాబ్దాలుగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసింది. ఇప్పటికీ ప్రజల్లో ఆ సెంటిమెంట్ బలంగానే ఉంది. సుప్రీంకోర్టులో అయోధ్య తీర్పు 2019లో రాగా ఆలయ నిర్మాణానికి దాదాపుగా 4 ఏళ్ల సమయం పట్టింది. కాకతాళీయమో ఏమో తెలియదు కానీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి 3 నెలల ముందే రామాలయ ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ సమయంలో ఇటువంటి చర్యలకు పాల్పడటం వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్డీ కూటమికి కూడా భారీ నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. అనూహ్యంగా కాంగ్రెస్ బలంగా ఉందనుకున్న ఛత్తీస్లో కూడా అధికారాన్ని కోల్పోవడం జరిగింది. దీనికి స్థానిక పరిస్థితులు కారణమైతే ఆ కూటమిలో భాగమైన డిఎంకే కూడా ఓ కారణమే అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సనాతన ధర్మాన్ని సమూలంగా అంతం చేయాలని బహిరంగ సభలో చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విపరీతంగా వైరల్ చేసింది. ఉత్తరాదిలో, అందులోనూ హిందీ బెల్టులో మతం అన్నది ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దీంతో ఆ వీడియోలు వైరల్ అవడంతో ఓటర్లపై ప్రభావాన్ని చూపింది. అందుకే ఈ సమస్య వస్తోందని ముందే గ్రహించిన ఎన్డీఏ కూటమి పార్టీలు చాలా వరకు రామాలయంపై నోరెత్తకుండా ఉన్నాయి. కానీ కప్పలను త్రాసులో తూచాలని ఎంత ప్రయత్నించినా ఏదో ఒక కప్ప ఎగిరినట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీనే రామాలయం విషయంలో తప్పటడుగు వేసింది. దీని పర్యవసానమే ప్రస్తుతం అయోధ్య కరసేవకుడిపై కేసు రీఓపెన్ అంటారు విశ్లేషకులు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేసిన పని వల్ల ప్రధానంగా యూపీలోని పార్టీలు అయోమయంలో పడ్డాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్లతో పాటు బీహార్లోని నితీష్ కుమార్ కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ 2 పార్టీల్లో అయోధ్య అంశం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకానొక దశలో ఎన్నికల్లో రామాలయమే ప్రధాన అంశంగా మారింది. అందుకే ఆ రాష్ట్రాల్లో నాయకులు రామాలయం పైన, రాముడి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఇక రామాలయం ఆహ్వానాలు పంపుతున్న సమయంలోనే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ దీనిపై స్పందించారు. తనకు ఆహ్వానం అందితే తప్పకుండా హాజరవుతానని ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మాత్రం భారీ బాంబు పేల్చింది. ఏకంగా కరసేవకుడిపై ఉన్న 31 ఏళ్ల నాటి పాత కేసును రీఓపెన్ చేయడం ద్వారా ఎన్డీ కూటమి పుట్టి మునిగేలా చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం మైనారిటీ ఓట్ల కోసమే ఈ చర్యకు పాల్పడినా దీనివల్ల కోల్పోయే హిందూ ఓట్లు ఎన్ని అనే దానిపై దృష్టి సారించి ఉంటే బాగుండేది. రామాలయం ప్రారంభోత్సవానికి ఇంకా సమయం ఉంది. ఈ లోపైన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలను మొదలు పెడితే సరే, లేకపోతే ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని మరింత కొనసాగకుండా చూసుకుంటే బాగుంటుంది. దీన్ని మరింతగా కొనసాగించడం గానీ జరిగితే వచ్చే 3 నెలల్లో హస్తం పార్టీ భారీగా సీట్లు కోల్పోయే అవకాశం ఉందంటారు విశ్లేషకులు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.